బాపట్ల జిల్లా చీరాల తీరం అల్లకొల్లోలంగా మారింది. వాడరేవు రామాపురం సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తుఫాను ప్రభావంతో చీరాల బీచ్లను అధికారులు మూసివేశారు. బీచ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం నమోదవుతా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతం వద్ద ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. తుఫాను ప్రభావంతో తుఫాను తీరానికి సమీపించే కొద్దీ ఏదైతే సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితి. ఒకసారి కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో విజువల్స్ లో చూడొచ్చు. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. ముందుకి సముద్రం కూడా చొచ్చుకొస్తున్న పరిస్థితి. రాత్రి దాదాపు 20 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చిందని చెప్పని స్థానికులు చెప్తున్నారు. ఈరోజు కాస్త వెనక్కి వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి రాత్రికి తుఫాను మరింత భూభాగానికి వచ్చే సమయంలో మరింత ముందుకు వస్తుందని చెప్పని కూడా మత్స్యకారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. తీర ప్రాంతం మొత్తం కూడా సముద్రం ముందుకు రావడంతో కోతకు గురైన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ప్రకాశం జిల్లాలోని దాదాపు 100 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉందని చెప్పవచ్చు. ఈరోజు ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత గ్రామాల్లో అయితే ఈదురుగాలతో కూడిన ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ జిల్లాలో కురుస్తున్న ఈదురుగాళ్లకు సింగరాయకొండ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు భారీ వృక్షాన్ని వెంటనే తొలగించారు. ప్రొక్లైన్ల సాయంతో స్థానికంగా ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా తీర ప్రాంతం ఏదైతే సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో అయితే పరిస్థితి ఇలాగే ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వర్షం మరింత మెరుగవుతుంది. భారీ వర్షాలు ఇంకా నమోదవుతాయని చెప్పని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో దాదాపు 17 విలేజెస్ని లోతట్టు ప్రాంతాలుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. వీరితో పాటు గ్రామస్తులను కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే అవకాశం ఉందని చెప్పని చెప్తున్నారు. ఏదైనా సహాయ చర్యలు కావాలంటే ఒంగోలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ 1077 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా సంప్రదించాలని చెప్పని ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజబాబు అయితే పిలుపునిచ్చారు. సాయం కావాలంటే వెంటనే సంప్రదించాలని కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లాలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితిని అయితే అధికారులు అయితే సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది.